ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువులు. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ, లేదంటున్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి ప్రస్తుతం దశమంలో కేతు ఉన్నాడు. దశమంలో ఉండే కేతు మీరు చాలా కాలంగా చూస్తున్నట్లయితే కొంత ఉద్యోగం విషయంలో, చేస్తున్న జాబ్ విషయంలో ఆటంకాలు, చేయలేని స్థితి, చేయాలనుకుంటున్న అంటే ఏదైతే జాబ్లో ఇంట్రెస్ట్గా చేయలేకపోవడము, ఒక విరక్తి వైరాగ్యంతో నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే కేతువు 9లోకి వెళ్ళిపోతాడో ఆ యొక్క పరిస్థితులు మారుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 9లోకి వెళ్ళినటువంటి కేతువు మీరు ఉన్నత విద్యల కోసం, అందులో ముఖ్యంగా ఎంఎస్ చేయడము, మెడికల్ రంగాల్లో ఉన్నత సంబంధం చేసేటువంటి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త గణపతి ఆరాధన, కేతు గ్రహ జపం చేయించుకోవడం మంచిది. ఇక 4లో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇంతకాలము, ఇది విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, విదేశాల్లో చదువుకోవడానికి యోగ్యంగా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి 3వ స్థానంలోకి వస్తున్నాడు మనకి రాహు. అయితే 4లో ప్రస్తుతం శని కూడా వెళ్ళి కూర్చున్నాడు. అర్ధాష్టమ శని అనేటువంటిది రాశిరీత్యా మనం వింటూ ఉన్నాం. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసినప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేస్తే సరిపోతుంది. అయితే 3లో ఉండే రాహువు మాత్రం మీకు ఖచ్చితంగా మీరు మాత్రమే కాకుండా మీ సిబ్లింగ్స్ ఎవరినైనా విదేశాలకు తీసుకెళ్ళడము, లేనట్లయితే మీ సిబ్లింగ్స్ విదేశాల్లో ఉండడం వల్ల మీకు ఏదైనా కొత్త ఛాన్సెస్ రావడం అనేటువంటిది ఇస్తుంది. అయితే 3లో ఉండే రాహు పౌరుష పరాక్రమాలను ఇస్తుంది అంటూ ఉంటారు శాస్త్రరీత్యా. అంటే మీరు ఏదైనా సరే ఒక పనిని చేసేటప్పుడు ధైర్య సాహసాలతో చేస్తారు, ధైర్యంగా ఒక స్టెప్ వేయడం జరుగుతూ ఉంటుంది, భయం అనేటువంటిది వేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 3లో ఉండేటువంటి రాహు వల్ల మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తుంటారు చూసారా, ఏదైనా ఒక చేసే అగ్రిమెంట్ వల్ల మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ అగ్రిమెంటే మీ లైఫ్ని మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మంచి వైపు మారుస్తుంది. సో అదొకటి మెయిన్గా చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ 4లో శని ఉన్నందుకు, భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలో ఒక్కోసారి చూడండి, మనం ఏదో కార్డు ఎవరికి ఇచ్చేస్తాం, ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసిందంటాం, మనం కోడ్ అవన్నీ వాళ్ళ చేతికి ఇస్తూ ఉంటాం. కాబట్టి మీ యొక్క ఏటీఎం కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఎవరికి చేతికి ఇస్తున్నాము, ఎవరికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, సరైన నెంబర్కే చేస్తున్నామా లేదా, సరైన వ్యక్తులకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా అనేటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ తండ్రి గారికి ఎవరికైనా సరే, అంటే ఈ యొక్క ధనస్సు లగ్నం వారికి తండ్రికి ముఖ్యంగా ఇక్కడ వారి హెల్త్ విషయంలో, ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. గోవులకి గ్రాసం తినిపించడం అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు మరి కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతువులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి?
ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు, లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, మూడో స్థానంలో, అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు ఆటంకాలు, కేతు ఉంటే. రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా మూడో స్థానంలో ఉంటే సిబ్లింగ్స్తో, నాలుగో స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, ఐదో స్థానంలో ఉంటే సంతానం, ఆరో స్థానంలో ఉంటే అప్పుల వల్ల, ఏడో స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాలు, అష్టమంలో ఉంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ, తొమ్మిదిలో ఉంటే తండ్రితో దూరం అవడం, పదో స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయాల్లో ఉండేటువంటి వారి మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.